కోడలి రాఖీ పండుగ. ఒకరోజు ఉదయాన్నే వర్ష తన భర్త ప్రదీప్ దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది. ఏమండి, రాఖీ పండుగ వస్తుంది కదా, నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళి వస్తానండి. మా ఇద్దరి అన్నయ్యలకు రాఖీ కట్టి వస్తాను. వాళ్ళని చూసి 2 సంవత్సరాల పైన అవుతుంది. అందుకు ప్రదీప్, వర్ష, 2 కుటుంబాల మధ్య చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి కదా, ఇదంతా నీకు తెలుసు. ఇలా గొడవలు ఎందుకు అవుతున్నాయి? నీకు పిల్లలు పుట్టలేదని, దానికి తోడు మీరు మాకు కట్నం కింద ఇస్తాను అన్న డబ్బులు ఇవ్వలేదని గొడవలు అవుతున్నాయి. మా అమ్మ ఇప్పుడు కూడా నిన్ను అరుస్తూనే ఉంది కదా. ఇలాంటి సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఆ మాట విన్న వర్ష చాలా బాధపడుతుంది. కానీ ఎలా అయినా వాళ్ళ అన్నయ్యలకు రాఖీ కట్టాలి అనేది ఆమె ఆశ. తను ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు వర్షకి ఒక ఆలోచన వస్తుంది. ఇంక వెంటనే పుస్తకము పెన్ను తీసుకొని ఉత్తరం రాయడం మొదలు పెడుతుంది. వర్ష ఇలా ఉత్తరం రాస్తుంది. అన్నయ్యలు, మీరు ఎక్కడున్నా సరే చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీకు రాఖీ కట్టడానికి రావాలనుకున్నా, కానీ రాలేని పరిస్థితి. కానీ నేను మీకు రాఖీని ఇక్కడి నుండి పంపిస్తాను. వాటిని మీరు తీసుకొని మీ ఆశీస్సులు నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఉత్తరానికి జవాబు ఇస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ చెల్లెలు వర్ష అని ఉత్తరం రాసి 2 రాఖీలను కూడా ఉత్తరంలో ఉంచి పోస్ట్ ఆఫీస్కి బయలుదేరుతుంది. దాన్ని చూసిన అత్తగారు, అబ్బో, మీ అన్నయ్యలకు ప్రేమతో రాఖీ పంపిస్తున్నావా? వాటిని నేను మీ అన్నయ్యలకు చేరనిస్తే కదా అని అనుకొని తను వెంటే తెలియకుండా వెళ్తుంది. వర్ష పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ వేసి తిరిగి వచ్చేస్తుంది. అత్తగారు చుట్టువైపులా అటు ఇటు చూసి అక్కడ పోస్ట్ ఆఫీస్కు ఉన్న తాళం పగలగొట్టి ఆ ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. రాఖీ పండుగ రోజు రానే వస్తుంది. అజయ్, మల్లేష్ ఇద్దరు కూడా ఇంట్లో చాలా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడు వారి తల్లి అక్కడికి వచ్చి, చూడండి, మీ చెల్లెలు వచ్చేది అయితే నిన్నే వచ్చేది. ఖచ్చితంగా వాళ్ళ అత్తగారు వర్షాన్ని పంపించడానికి ఇష్టపడి ఉండరు అని వాళ్లతో చెబుతుంది. వాళ్ళిద్దరూ కూడా కొంచెం బాధగా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో సంయుక్త, ఏమండి, ఒకసారి ఇలా చూడండి, మీకేదో పోస్ట్ వచ్చినట్టుంది. ఇది వర్ష దగ్గర నుండి వచ్చింది అని అంటుంది. అది వినగానే వాళ్ళిద్దరూ చాలా సంతోషపడుతూ, పాపం తను రాలేక ఇలా పోస్ట్ పంపించినట్టు ఉంది. ఆ రాఖీలు బయటికి తీసి ఏముందో చదువు అని అజయ్ అంటాడు. ఇందులో రాఖీలైతే ఏం లేవనుకుంటా అని ఉత్తరం తెరిచి చూసి చదవడం మొదలు పెడుతుంది. అన్నయ్యలిద్దరికీ నేను రాస్తున్న చివరి ఉత్తరం. మీరు నన్ను పట్టించుకోరు. మా అత్తగారింట్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. కట్నంగా ఇస్తా అన్నవి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. మా అత్తగారు నన్ను బాగా చూసుకుంటున్నారు. అయినప్పటికీ నాకు ఒకటే బాధ, నాకు పిల్లలు లేరు. నా కారణంగా నా భర్తను నానా మాటలు అంటున్నారు. అందుకే నేను అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నా కోసం నా అత్తగారి కుటుంబాన్ని మీరు ఏమీ అనవద్దు. నా కోసం వెతక్కండి. ఒకవేళ నేను పోయాను అన్న కబురు విన్నా కూడా నా కోసం మీరు రాకండి. మీరు కనీసం ఇదైనా చేస్తారని నమ్ముతూ మీ చెల్లెలు వర్ష అని రాసి ఉంటుంది. ఆ ఉత్తరంలోని మాటలు విన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు. తను ఇలా రాసింది అంటే నమ్మలేకపోతున్నాను. ఇంతలో ఆ ఉత్తరాన్ని మల్లేష్ తీసుకుంటాడు. దాన్ని చూసి ఇలా అంటాడు, ఇది ఖచ్చితంగా వర్ష రాసిన ఉత్తరం అయితే కాదు. 100% నేను చెప్తుంది నిజం. ఎందుకంటే వర్ష చేత నా కాలేజ్ రికార్డులు ఎన్నో రాయించుకున్నాను. తన రైటింగ్ చూసి నా రైటింగ్ అనుకుని లెక్చరర్స్ మెచ్చుకునేవాళ్ళు. వర్ష రైటింగ్ అయితే ఇలా ఉండదు. ఇది ఖచ్చితంగా వాళ్ళు చేసిన కుట్ర అనుకుంటా. మన వర్ష ప్రమాదంలో ఉంది. వెంటనే బయలుదేరి వెళ్దాం పదండి అని అంటాడు. ఇక వాళ్ళందరూ కూడా ఏమాత్రం ఆలోచించకుండా అక్కడి నుండి బయటికి వస్తారు. అప్పుడు ఎదురుగా వర్ష, ప్రదీప్లు ఉంటారు. వర్ష వాళ్ళని చూసి ఇలా అంటుంది, అన్నయ్య, నేను మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు. వాళ్ళు చాలా కంగారుగా, అసలు ఏమైందమ్మా, ఏంటి తడిచిన బట్టలు, ఏమైంది నీకు అని అంటారు. అందుకు ప్రదీప్ ఇలా అంటాడు, నేను చెప్తాను, నిజానికి మీకు ఉత్తరం అందే ఉంటుంది. అది మా అమ్మ రాసిన ఉత్తరం. మా అమ్మ వర్ష పంపిన రాఖీలు పడేసి ఆ ఉత్తరాన్ని చించేసింది. ఆ తర్వాత కొత్త నాటకానికి తెర తీసింది. నమ్మకంగా గుడికని తీసుకెళ్లి అక్కడ ఉన్న నదిలో తోసేసింది. సమయానికి దగ్గరలోనే ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే
తను మనకు దక్కేది కాదు అని జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆ మాట వినగానే వాళ్ళందరూ చాలా కోపంగా ఉంటారు. అందుకు అజయ్ ఇలా అంటాడు, మీ అమ్మ మా చెల్లెల్ని చంపాలి అనుకుంది. ఆమె మీద మేము కేసు ఫైల్ చేస్తాము. ఆమెను ఊరికే వదిలిపెట్టము. కట్నం కోసం ఇలాంటి పనులు చేయడానికి సిద్ధపడింది మీ అమ్మ. అందుకు ప్రదీప్ ఇలా అంటాడు, ఆవేశపడకండి, మీకంటే ముందు భగవంతుడు ఆమెను శిక్షించాడు. వర్షాన్ని చంపాలి అనుకుంది. నేను చూడటంతో ఆమెకు టెన్షన్ వేసింది. మరేం జరిగిందో ఏమో, ఆమె కాళ్ళు చేతులు వంకరపోయి పక్షవాతంలాగా వచ్చాయి. తనని హాస్పిటల్లో వదిలిపెట్టి మా నాన్నకు కబురు పంపించి నేను వర్షం తీసుకొని ఇక్కడికి వచ్చాను అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు. సంయుక్త ఇలా అంటుంది, భగవంతుడు ఉన్నాడని మళ్ళీ నిరూపించుకున్నాడు. ఆమెకు నయమైపోతుంది. కానీ ఆమె ఇలాంటి కుట్రలు మళ్ళీ మళ్ళీ చేస్తుంది. ఇంక వర్షని మేము మీ ఇంటికి పంపించము. అందుకు అజయ్ ఇలా అంటాడు, అవును, మేమైతే వర్షని పంపించం. మీరు కూడా మా ఇంట్లో ఉండాలనుకుంటే ఉండండి, లేదంటే మీరు కూడా వెళ్ళిపోండి. మా అమ్మాయి మాకేమీ బరువు కాదు. అప్పుడు శకుంతల, అవునల్లుడు గారు, మీకు ఇష్టమైతే మీరు ఇక్కడే ఉండండి, లేదంటే మా అమ్మాయికి విడాకులు ఇవ్వండి. మీ అమ్మ చేతిలో ఎన్ని కష్టాలు పడిందో నా కూతురు అంటూ ఏడుస్తూ ఆమెను దగ్గరకు తీసుకుంటుంది. మేము దగ్గరలోనే ఇల్లు తీసుకొని ఉంటాము. మీరేమీ కంగారు పడొద్దు. ఇల్లరికం రావడానికి నాకు మనసు రావడం లేదు. మీరు దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఇంతలో వేద, దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు మీ అన్నయ్యకి రాఖీ కట్టు వర్ష అని అంటుంది. వేద, ఇంకొక 2 రాఖీలు కూడా తీసుకొచ్చివు, మన తమ్ముడు ప్రదీప్కి ఇవి కట్టాలి కదా అని అంటుంది. ఇక వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు. వర్ష వాళ్ళ అన్నయ్యలకు రాఖీ కడుతుంది. వేద, సంయుక్త ప్రదీప్కి రాఖీ కడతారు. ఇక వర్ష వాళ్ళకి స్వీట్ తినిపిస్తుంది. వాళ్ళు కూడా స్వీట్ తినిపిస్తారు. ఇంతలో వర్ష వాంతులు చేసుకోవడం మొదలు పెడుతుంది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ కంగారు పడతారు. అజయ్ ఇలా అంటాడు, స్వీట్లు ఎక్కడ తీసుకొచ్చావరా? ఆ రంగమ్మ కొట్లోనేనా? ఆమె స్టాక్ ఉన్న స్వీట్లు అమ్ముతుంది. అక్కడ తక్కువ అని చెప్పి తెచ్చావా నువ్వు? అందుకు మల్లేష్, లేదన్నయ్య, నేను బంగారీ కొట్లో తీసుకొచ్చాను, నేనేమీ కల్తీ స్వీట్లు తీసుకురాలేదు అని అంటాడు. వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉండగా శకుంతల ఆమె దగ్గరకు వెళ్తుంది. శకుంతల ఆమెను చేయి పట్టుకొని చూసి, ఎవరు ఏమీ కంగారు పడొద్దు, ఇప్పుడు మన ఇంటికి మరొకడు రాబోతున్నాడు అని అంటుంది. ఆ మాట వినగానే వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. ప్రదీప్ మరింత సంతోషపడుతూ ఇలా అంటాడు, అత్తయ్య, మీరు చెప్పింది నిజంగా చాలా పెద్ద శుభవార్త. ఈ రాఖీ పండుగ నేను ఎప్పటికీ మర్చిపోలేను. పెద్ద బహుమతి నాకు లభించినట్లే. ఇన్ని సంవత్సరాలు మేము ఎదురు చూసినందుకు భగవంతుడు మమ్మల్ని కరుణించాడు అంటూ చాలా సంతోషపడతారు. జై మల్లేష్ మామయ్య కాబోతున్నారని సంబరపడిపోతారు. ఇంతలో వరదరాజు కూడా వస్తారు. జరిగిన విషయం అంతా వాళ్ళు ఆయనకు చెబుతారు. అతను ఇలా అంటాడు, ఏది ఏమైనా భగవంతుడు అందరికీ మంచి చేశాడు. ఈ శుభ సందర్భంలో నాకు షుగర్ ఉన్నా సరే నేను స్వీట్ తింటాను అంటూ స్వీట్ తింటాడు. దాన్ని చూసి వాళ్ళందరూ నవ్వుకుంటారు. అలా కుటుంబం అంతా రాఖీ పండుగని చాలా గొప్ప పండుగగా జరుపుకొని సంతోషపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అన్నయ్య లేదా మీ తమ్ముడు పేరుని కమెంట్ చేయండి. ఈసారి మీరు రాఖీ పండుగని ఎలా జరుపుకోవాలి అనుకుంటున్నారో, లేదా ఒకవేళ మీరు జరుపుకొని ఉంటే ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా మీ సంతోషాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.